వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. లవ్ జిహాద్ లేదు, లవ్ జిహాద్ అబద్ధం, లవ్ జిహాద్ అనే పేరుతో ఎందుకు వీడియోలు చేస్తున్నావు అంటూ చాలా మంది చాలా రకాలుగా కాల్స్ చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ నిజం, ఈరోజు ల్యాండ్ జిహాద్, ఓట్ జిహాద్, లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ఏమంటారు పార్టీ జిహాద్, ఇలా చాలా 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 జిహాదులు జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా విజిట్ మై మసీద్ పేరుతో కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఒప్పుకోవాల్సిందే. ముఖ్యంగా తెలంగాణలో ఒకప్పుడు కేరళలోను లేకపోతే కర్ణాటకలోను తమిళనాడులోను ఇలా లవ్ జిహాద్ల గురించి వినేవాళ్ళం. ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా లవ్ జిహాద్ కేసులు ఎక్కువైపోతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. చివరికి తల్లిదండ్రులు మా బిడ్డ ఎక్కడుంది, మా బిడ్డను చూసుకోవాలి అని ప్రాధేయపడుతూ పోలీస్ స్టేషన్లు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటికి తిరిగి వినతి పత్రాలను అందించే దుస్థితికి హిందూ ఆడపిల్ల తల్లిదండ్రులు చేరారు. ఎలా ఎలా అమ్మాయిలను మార్చడం, ఎలా ఆ అమ్మాయిల కళ్ళ ముందే అనేక మంది అమ్మాయిలలో పార్టీలుగా సూట్ కేసుల్లో చేరుతున్నారని తెలిసినా వెళ్ళిపోయే మూర్ఖత్వం ఉన్న అమ్మాయిల మనసులను మార్చడం ఎలా? ఈ కన్న తల్లిదండ్రుల ఆవేదన, వాళ్ళ కడుపులో బాధను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం నాకు అర్థం కావట్లేదు. మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను తెలుసుకొని కూడా మూర్ఖంగా ప్రేమ అనే మత్తులో మతం మార్చుకుని కన్న తల్లిదండ్రుల కడుపు కొట్టి వాళ్ళను బాధ పెట్టి నా బిడ్డ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కొనే పరిస్థితికి తల్లిదండ్రులను తీసుకొస్తున్న ప్రతి అమ్మాయిని చూస్తే అసహ్యం వేస్తోంది. రైట్, ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది చూసే ముందు కుమార్తె ఆచూకీకి చర్యలు తీసుకోండి. 5 నెలల క్రితం కనిపించకుండా పోయిన తన కుమార్తె ఆచూకీ తెలియజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యువతి తల్లిదండ్రులు కేంద్ర మంత్రి బండి సంజయ్కి బుధవారం వినతి పత్రం అందజేశారు. పాతబస్తీ మీరాలం మండి ప్రాంతానికి చెందిన దిలీప్ దారా కుమార్తె ఏప్రిల్ 29 నుంచి కనబడకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మీర్ చౌక్ పోలీసులు మరుసటి రోజు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రకు చెందిన షేక్ రెహానా పాషా తీసుకెళ్లాడని వినతి పత్రంలో ఉంది. లవ్ జిహాద్కి బలి కాకుండా కాపాడండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి వినతి. 150 రోజులైనా లభించిన యువతి ఆచూకీ. హెచ్పిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన యువతి తండ్రి సీనియర్ అధికారులతో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశం. ఉత్తర్వులు పట్టించుకోలేదని సిపిపై సీరియస్. 150 రోజులుగా పాత బస్తీకి చెందిన ఓ యువతి కనిపించకుండా పోయిన ఘటన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పాత బస్తీ మీరాలం మండి ప్రాంతానికి చెందిన వ్యక్తికి 2 కుమార్తెలు. వీరికి చిన్న కుమార్తె 19 సంవత్సరాలు, డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుంది. గత ఏప్రిల్ 30న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయటకెళ్లింది. అదే రోజు యువతి తండ్రి మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుని నమోదు చేశారు. అంతేకాకుండా తన అకౌంట్ నుంచి 12,000 గుర్తు తెలియని అకౌంట్ లోకి వెళ్లాయని, సదరు అకౌంట్ నెంబర్ వివరాలను సైతం సదరు యువతి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని యువకుడి వెంట ఆటోలో వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. యువతికి సంబంధించిన డేటాను రికవరీ చేయడంతో 6 నెలల క్రితం దీపికకు మహారాష్ట్ర దర్బాబాద్కు చెందిన మరో వర్గానికి చెందిన 21 సంవత్సరాల యువకుడితో ఇన్స్టాలో పరిచయం అయినట్లు పోలీసులు గుర్తించారు. మీర్ చౌక్ పోలీసులు మహారాష్ట్ర దర్బాబాద్ లో అతని ఇంటికి వెళ్లి ఆరా తీయగా ఏప్రిల్ 29 నుంచి యువకుడు కనిపించడం లేదని యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. మీరాలం మండి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్ళినట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. వారు చివరగా కామారెడ్డి వరకు వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. కాగా 45 రోజుల నుంచి తన కూతురు కనిపించడం లేదని యువతి తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు యువతి ఆచూకీ కోసం సీనియర్ అధికారులతో విచారణ జరిపించాలని, 15 రోజుల్లో ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించింది. అయితే 150 రోజులవుతున్నా పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారని మరోమారు సదరు యువతి తండ్రి హెచ్బిఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కమిషనర్ సివి ఆనంద్ పై హైకోర్టు సీరియస్ అయినట్లు సమాచారం. తన కూతురు లవ్ జిహాద్ కి బలి కాకుండా క్షేమంగా అప్పజెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని యువతి కుటుంబ సభ్యులు కోరారు. ఆయన బుధవారం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన బండి సంజయ్ దీపిక ఆచూకీ వెంటనే కనుగొనాలని సిపికి చెప్పినట్లు యువతి తండ్రి చెప్పారు. ఖచ్చితంగా లవ్ జిహాద్ సంకేతాలు కనిపిస్తున్నాయని, తన కూతురు బలి కాక ముందే పోలీసులు క్షేమంగా తమకు అప్పజెప్పాలని కోరుతున్నారు. ఇక్కడ న్యూస్ టుడే దీనికి సంబంధించి అబ్బాయి పేరు అయితే రాసేశారు, రెహానా పాషా అని. కానీ దిశలో పేరు రాసే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో కూడా ఆర్టికల్ వచ్చింది. అయితే ఈ ఆర్టికల్స్ అన్నీ పక్కన పెట్టేయండి. ఒక కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటే సార్, బండి సంజయ్ గారికి ఆర్ వాయిస్ తరపు నుంచి, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సార్. 18 సంవత్సరాలు దాటినంత మాత్రాన మెచ్యూరిటీ వచ్చేస్తుందా? ఆలోచించండి. ఓ ఆడపిల్ల ఏదో మత్తులో ఒకటితో వెళ్ళిపోయి ఆ తల్లిదండ్రులు అనుక్షణం నా బిడ్డ ఎక్కడుంది, నా బిడ్డ ఎక్కడుంది, ఎక్కడో ఎవడో ఒక అమ్మాయిని చంపి చెట్ల పొదల్లో పడేశాడు,
ఎక్కడో ఎవడో ఒక అమ్మాయిని చంపి సూట్ కేసులో ముక్కలు పెట్టాడంటే ఒకసారి ఆ తల్లిదండ్రులు పడే ఆవేదనను గుర్తు తెచ్చుకోండి. అమ్మో నా కూతురా, రాక్షసుడు నా కూతురుని ఏమైనా చేశాడా? లేదా ఎక్కడో రెడ్ లైట్ ఏరియాలో ఒక అమ్మాయి అర్థం కాని స్థితిలో ఉంది అంటే అమ్మో నా కూతురుని ఏమైనా తీసుకెళ్ళి అమ్మేశాడా? లేకపోతే మనం కేరళ స్టోరీస్లో చూసినట్టుగా ఏదైనా ఉగ్రవాదిగా నా కూతుర్ని మార్చేశాడా? ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన. 18 సంవత్సరాల వయసు దాటగానే మీరు మేజర్లు మీరు ఏం చేసుకునైనా హక్కు ఉంది అని ఆ చట్ట సవరణ చేయండి సార్. 18 సంవత్సరాలు తిన్నా తినకపోయినా తమ కష్టాలు అనుభవించినా తమ పిల్లలు కష్టాలు పడకూడదు, తమ పిల్లలకు సంతోషాలు అందించాలి, తమ పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దాలి అని భార్యాభర్తలు అన్న తమ సంతోషాలను కూడా మర్చిపోయి పిల్లల కోసం అనుక్షణం కష్టపడతారు సార్ తల్లిదండ్రులు. అలాంటి 18 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమ ఆ పిల్లలకు అర్థం కాక ఆర్థికంగా తమ కోరికలు నెరవేర్చుకోలేకో లేకపోతే ఇంకో రకంగా తమ కోరికలు నెరవేర్చుకోలేని వాళ్ళకు ఆశలు చూపించి రాబంధువుల్లా ఎత్తకపోతూ మత మార్పిడి చేస్తున్నారు. కోర్టులకు వెళ్తే మన చట్టం ఏమీ చేయలేము, 18 సంవత్సరాలు దాటినాక ఏమైనా చేయొచ్చు, ఎలా అయినా మతం మారచ్చు, ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తే సరే చట్టం చెప్పింది మేము ఏం చేయగలమని తల్లిదండ్రులు నోరు మూసుకుంటే 6 నెలల తర్వాతో సంవత్సరం తర్వాతో ఆ అమ్మాయి నడి రోడ్డు మీద తన జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంటేనో, సూట్ కేసులో ముక్కలుగా కనిపిస్తుంటేనో, అంగట్లో బొమ్మగా మారుతుంటేనో తట్టుకోలేక గుండెలు బగిలి ఏడ్చేస్తున్నారు సార్. ఆ తల్లిదండ్రులకు ఈ అమ్మాయిని పట్టుకోమనడమే కాదు, దయచేసి 18 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఒక వ్యక్తి మతం మారాలి అనుకుంటే తాము మేజర్లు అయితే సరిపోదు, మతం మారడానికి కావాల్సిన రీజన్స్ చెప్పాలి, మత మార్పిడి వాళ్ళ తల్లిదండ్రులకు ఆమోద యోగ్యమా కాదా చెప్పాలి, ఆమోద యోగ్యం కాకపోతే తల్లిదండ్రులను కన్విన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకెళ్లిన నా కొడుకు కుటుంబము, ఆ పెళ్లి చేసిన మత పెద్దలు ఆ అమ్మాయికి ఏమన్నా జరిగితే పూర్తి నైతిక బాధ్యత తీసుకోవాలి అనే విధంగా చట్టాలు తీసుకురండి సార్. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు అడిగేసింది ఇంకా రాలేదు అంటే నలుగురికి చెప్పుకుంటే పరువు పోయిద్ది అనే స్థాయి నుంచి నా కూతుర్ని లవ్ జిహాద్ కాకుండా కాపాడండి అంటూ కోర్టు మెట్ల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగే పరిస్థితికి ఈరోజు తల్లిదండ్రులు వచ్చారు. ఇది చాలా దారుణం సార్. మీరైనా దీని మీద బాధ్యత తీసుకొని చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయండి. ఆలోచించండి అమ్మాయిలు. 18 సంవత్సరాలు మనల్ని పెంచిన తల్లిదండ్రులకు మించిన ప్రేమ ఎవరి దగ్గర దొరకదు. అది వయస్సు రీత్యానో, కోరికల రీత్యానో, లేకపోతే మీ వెనకున్న ఆస్తి రీత్యానో ప్రేమ అనేది చెప్తారే కానీ తల్లిదండ్రులకు మించిన నిస్వార్థ ప్రేమ చూపించే వాళ్ళు ఈ జగతిలో ఉండరు. అది వాస్తవం. గ్రహించండి. నిన్ను మతం మారమన్నాడు, నిన్ను బుర్కా వేసుకోమన్నాడు, నీ పేరు మార్చుకోమన్నాడు, నీ ఐడెంటిటీనే మార్చుకోమన్నాడు అంటే అది ప్రేమ కాదు. ప్రేమ పేరుతో నిన్ను, నీ ధర్మాన్ని, నీ తల్లిదండ్రుల్ని వంచిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోండి. మారండి. ఇంతకన్నా చెప్పడానికి నా దగ్గర భాష లేదు. ఆ భాషను ఉపయోగిస్తే నా వృత్తికి విలువ లేదు. కాబట్టి కొన్ని పదాలను ఉపయోగించలేకపోతున్నాను. చాలా చాలా కోపం వచ్చేస్తోంది. ఆ తల్లిదండ్రులను చూస్తుంటే జాలేస్తోంది, అంతకు మించి బాధేస్తోంది. అవునంటారా కాదంటారా? ప్లీజ్ బండి సంజయ్ గారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలు మత మార్పిడి చేసుకోవాలన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కావాలి. దానికి కారణాలు తల్లిదండ్రుల ఆమోదం. మత మార్పిడి చేసి పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసిన వాళ్ళు, ఆ మత పెద్దలు ఆ అమ్మాయికి ఏమన్నా జరిగితే పూర్తి బాధ్యత తీసుకునే విధంగా చట్టాలను వచ్చేలాగా ప్రయత్నం చేయండి. ఒక తండ్రిగా, సెంట్రల్ మినిస్టర్గా ఆడపిల్లల బాధల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఆ రకంగా చట్టాలను తీసుకురావడంలో మీ వంతు సహకారం, సహాయం, ఉద్యమం మొదలు పెడతారని కోరుకుంటున్నాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఆర్థికంగా కొంత ఎక్విప్మెంట్ అయితే గతంలో నేను వీడియో పెట్టిన తర్వాత కొంత ఎక్విప్మెంట్ మనం చేసుకోగలిగాం. ఇంకా కొంత ఎక్విప్మెంట్ కావాలి. అండ్ కొన్ని వీడియోస్ చేయాలి అంటే కొంత స్టాఫ్ కావాలి. నిజంగా ఆర్థికంగా అయితే ఛానల్ చాలా 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 ఇబ్బంది పడుతోంది. నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, బట్ ఎందుకు సపోర్ట్ దొరకట్లేదు అనే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు. నేనేమన్నా పొరపాట్లు చేస్తున్నాను అనేది కూడా తెలియట్లేదు. రైట్, దీనికి సంబంధించి మొత్తం ఒక వీడియో మళ్ళీ చేసి మీ అందరితో మాట్లాడతాను. బట్ ఆర్థికంగా మాత్రం ఛానల్కి సపోర్ట్గా నిలవండి దయచేసి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి కూడా దేశహితం, సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రతి విషయంలో కూడా నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఈ ఛానల్ యొక్క పూర్తి ఉద్దేశం. అదే లక్ష్యంతో ముందుకెళ్తామే కానీ వెన్నుచూపం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి.
అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీకు వీలైనంత మందికి షేర్ చేయండి, మీకు వీలైనంత లైకులు చేయండి. ఎందుకు అనంటే ఛానల్కి ఇంకా సబ్స్క్రిప్షన్ పెరగాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని కోరే వాళ్ళు కోట్లలో ఉంటారని చెప్తారు, కానీ మనకు 1,00,000 వరకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకు అనేది మీరే ఆలోచించండి. ఒక అమ్మాయిగా నేను చేసే పోరాటంలో మద్దతుగా నిలవండి. జై హింద్.